హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు సిఐడి రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ. ఇందులో ఇన్వెస్టిగేషన్ సూపర్ గా ఉంటుంది. వన్ లైనర్ ఏంటంటే హీరో పోలీస్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఒక కేసు వచ్చింది. ఒక లేడీని 2 ఏళ్ల క్రితం ఎవరో హత్య చేశారు. ఆ కేసును పోలీసులు సరిగా విచారించకపోవడం వల్ల ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. అతడు హంతకుడు కాదని నమ్మిన హీరో ఆ హత్య జరిగిన 2 ఏళ్లకు ఇప్పుడు అతడు రిటైర్డ్ ఉద్యోగి. ఈ క్రమంలో ఆ కేసును విచారించిన పోలీసు ఎలా అసలైన నిందితులను కనిపెట్టాడు అనేదే ఈ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోకు రిటైర్ ఫంక్షన్ జరుగుతోంది. హీరో చాలా బాధగా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కాకి డ్రెస్ వేసుకుని ఆఫీస్ కు వెళ్తుంటే చాలా గర్వంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను కాకి డ్రెస్ కు దూరం అవుతున్నానంటేనే చాలా బాధగా ఉందని అంటున్నాడు. ఇంటికి వచ్చాక ఫంక్షన్ జరుగుతోంది. అప్పుడే ఇన్ఫార్మర్ కాల్ చేశాడు. మీరు చాలా రోజులుగా వెతుకుతున్న నిందితుడు ఇంట్లోనే ఉన్నాడు, మీరు వస్తే పట్టుకోవచ్చని చెప్పాడు. నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని అడిగితే, మా అమ్మ మీద ఒట్టు సార్, నిందితుడు ఇంట్లోనే ఉన్నాడని అతడు చెప్పాడు. నేరుగా భార్య దగ్గరకు వెళ్ళాడు. ఇతడు క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐ. బయట పులే కానీ భార్య దగ్గర పిల్లి. ఒక నిందితుడిని పట్టుకోవాలి, వెళతా అంటాడు. ఏయ్యా నీకేమైనా పిచ్చా? ఈ రోజు రిటైర్డ్ అయ్యావు కదా అంటోంది. లేదమ్మా, ఈ రోజు డ్యూటీ ముగియడానికి రాత్రి 12 గంటల వరకు టైం ఉంది. చివరి రోజు కూడా నిందితుడిని పట్టుకుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అందువల్ల వెళ్ళొస్తా అంటాడు. పార్టీకి వచ్చిన వారిని ఎలాగోలా మేనేజ్ చేయి, త్వరగా వస్తా అని బయలుదేరాడు. వెంటనే మిగతా వారికి కాల్ చేసి బయలుదేరి రండి అని చెప్పాడు. అంతా కలిసి స్పాట్ కు వెళ్లారు. వీరు వెతుకుతున్న నిందితుడు కారు కొట్టేశాడు. అందుకే అతన్ని వెతుకుతున్నారు. అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. భార్య తలుపు తెరిచి, నా భర్త ఇంట్లో లేడు, నెల రోజులుగా రాలేదని చెప్పింది. ఆమె మాటలు నమ్మని పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. కానీ అతడు కనిపించలేదు. ఇన్ఫార్మర్ కు కాల్ చేసి నిజంగా అతడు ఇంటికి వచ్చాడా అని అడిగితే, అతడు ఇంట్లోనే ఉన్నాడు, నన్ను నమ్మండి సార్ అని చెప్పాడు. అతడు అబద్ధం చెప్పడని రామచంద్రన్ కు బాగా తెలుసు. అందువల్ల అతడు ఒక ప్లాన్ వేశాడు. నేరుగా కిచెన్ కు వెళ్లి పేపర్ ను కాల్చాడు. వాటిపైన మిరపకాయలు పోసి అన్ని గదుల్లో పొగ పెట్టాడు. ఇప్పుడు ఎలుక తానంతట తాను వచ్చి చిక్కుతుంది చూడండి అంటుంటాడు. ఆ పొగకు ఒక డ్రెస్ లో దాక్కున్న నిందితుడు దగ్గుతుంటే నైస్ గా వెళ్లి పట్టుకున్నారు. ఆ కారు ఎక్కడా అని హీరో అడుగుతుంటే, నేను కొట్టేయలేదని నిందితుడు అంటున్నాడు. బయటకు వచ్చి చూస్తే టైర్ మార్కులు కనిపించాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్తే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో కర్రలు పేర్చారు. మధ్యలో కారును నిందితుడు దాచిపెట్టాడు. హీరో కారును కనిపెట్టగానే పై ఆఫీసర్లు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు గ్రేట్ అని పొగిడారు. హీరో ఎంత తెలివిగా కేసులు ఛేదించాడని ఈ ఒక్క సీన్ తో చూపించారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అయింది. హీరో ఇప్పుడు పోలీస్ కాదు, అఫీషియల్ గా స్టేషన్ కు వెళ్ళలేడు, నిందితులను పట్టుకోలేడు కూడా. స్టేషన్ ముందున్న టీ షాప్ కు వెళ్లి టీ తాగుతున్నాడు. ఆ తర్వాత స్టేషన్ కు వెళ్లి అందరినీ పలకరించాడు. కొత్తగా వచ్చిన ఎస్ఐని చూశాడు. హీరో యొక్క నేమ్ బోర్డును చెత్త కుప్పలో పారేశారు. అది చూసి అతనికి బాధగా అనిపించింది. ఆ తర్వాత ఇంట్లో చూపించారు. అతనికి భార్య కూతురు ఉన్నారు. వీరు తింటుంటే బామ్మర్ది వచ్చాడు. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు కాబట్టి ఏదైనా బిజినెస్ చేయండి అని అతడు సలహా ఇచ్చాడు. అతడు టెంపుల్ కమిటీలో ఉన్నాడు. ఈ రోజు హుండీ ఓపెన్ చేయబోతున్నారు. ఊరికే నాతో రండి అని హీరోను తీసుకెళ్తున్నాడు. గుడికి కమిటీ వారంతా అక్కడికి వచ్చారు. అందరి సమక్షంలో హుండీ ఓపెన్ చేశారు. లోపల డబ్బు కనిపించట్లేదు. ఎవరు కొట్టేశారు అని అంతా ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. బామ్మర్ది కన్నుపై గుద్దితే గాయమైంది. హాస్పిటల్ కి వెళ్దామా అని హీరో ఆట పట్టిస్తుంటే, ఇది అంత పెద్ద గాయమేం కాదు, కానీ నా భార్య అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు అని అతడు గునుక్కుంటూనే ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళగానే బామ్మర్దిని చూస్తున్న హీరో హుండీని దాచిన రూమ్ ను ఎవరు మూసారు అని అడిగాడు. దాన్ని ప్రెసిడెంటే మూసాడు, కానీ అతడు దొంగతనం చేసేంత చెడ్డవాడు కాదు అని చెప్పాడు. హీరో అప్పుడు ఏం చెబుతున్నాడంటే, దానికి ఉన్న లాకును బట్టి చూస్తే దొంగతనం చేసిన వాడు ఎడమ చేతి వాటం ఉన్నవాడు అని చెప్పాడు. కారు బానెట్ ను నువ్వే లాక్ చేసావు కదా, ఇప్పుడు ఓపెన్ చేయి అన్నాడు. ఆ బామ్మర్ది కూడా లెఫ్ట్ హ్యాండరే. లాక్ ను అతడు ఓపెన్ చేశాక హీరో తీసుకుని లాక్ చేశాడు. కానీ అతడు లాక్ చేసినప్పుడు చోటు మారింది. కుడి చేతి వాటం ఉన్న వారికి అక్కడ లాక్ చేయడం సౌకర్యంగా లేదు. దీన్ని బట్టే హీరో గెస్ చేశాడు. బామ్మర్దిని గుర్రుగా చూస్తుంటే, బావా ఆ దొంగతనం నేను చేయలేదు అని బామ్మర్ది అంటున్నాడు. నీకంత టాలెంట్ లేదురా బామ్మర్ది, కానీ నేను చెప్పేది ఏంటంటే ఎడమ చేతి వాటం ఉన్నవాడే ఈ దొంగతనం చేశాడు. వాణ్ణి పట్టుకోవడం చాలా ఈజీ. మీరు లోకల్ గా ఉండే బ్యాంకులకు వెళ్లి చిల్లరను ఇచ్చి నోట్లుగా ఎవరైనా
తీసుకున్నారా అని విచారిస్తే వాణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పాడు. డ్యూటీకి వదిలేసిన తర్వాత హీరోకు సరిగా నిద్ర పట్టట్లేదు. తరచుగా ఇన్ఫార్మర్లు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. అదంతా స్టేషన్ కు చెబుతున్నాడు. జీవితం బోర్ కొడుతోంది. సిటీకి వెళ్లి ఫ్రెండ్ ను కలిశాడు. అతడు లాయర్. బార్ లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా ఎలా ఉన్నావు? 33 ఏళ్లు కష్టపడి పనిచేశావు, ఇక రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటున్నాడు. కానీ హీరో నాకు చాలా బోర్ కొడుతోంది. డాక్టర్లు లాయర్లకు రిటైర్మెంట్ ఉంటుందా? అలాగే నాకు కూడా ఉంటే బాగుండు అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకోకుండా ఉండలేకపోతున్నా, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని అడిగాడు. అలాగైతే నువ్వు ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పెట్టు, కేసులు నేను ఇప్పిస్తా అని లాయర్ చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరకి కమిటీ మెంబర్లను తీసుకుని బామ్మర్ది వచ్చాడు. మీరు చెప్పినట్లుగానే బ్యాంకులోకి వెళ్లి ఎవరైనా చిల్లర తీసుకుని వచ్చి నోట్లుగా మార్చారా అని విచారించాం. ఒక అబ్బాయి తెచ్చినట్లు వారు చెప్పారు. సీసీటీవీ కెమెరాలో చూసినప్పుడు ప్రెసిడెంట్ బంధువే ఆ లాక్ ను ఓపెన్ చేసి దొంగతనం చేసినట్లు తెలిసింది. మీరు ఇచ్చిన సలహాతోనే దొంగను పట్టుకున్నామని వారు హీరోను సన్మానించి వెళ్లారు. సీన్ కట్ చేస్తే సిటీలో హీరో ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పెట్టాడు. కానీ కేసులు రావట్లేదు. ఫ్రెండ్ వచ్చి హీరోను బార్ కు తీసుకెళ్లాడు. ఆఫీస్ ఎలా నడుస్తుందని ఆరా తీశాడు. కేసులు రావట్లేదని చెబుతుంటే నువ్వేమైనా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసావా? అన్ని కేసులు నీ దగ్గరకు రావడానికి నెమ్మదిగానే కేసులు వస్తాయని అతడు చెప్పాడు. ఒక కేసు విషయంగా మాట్లాడడానికే నీ దగ్గరకు వచ్చా అని ఆ ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడే ఒక తాగుబోతు వీరి దగ్గరకు వచ్చాడు. అతని పేరు కుమార్. నాకు కొంచెం సోడా ఇస్తారా అని అడిగాడు. కావాలంటే కొనుక్కో అని హీరో అంటుంటే లేదు సార్, ఒకే ఒక పెగ్గు తాగుతా అని సోడా అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ నంబర్ కు కాల్ చేయండి అని విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పుడు ఈ వకీల్ ఏమంటున్నాడంటే వాడు మత్తులో ఉన్నా కూడా ఎంత చాకచక్యంగా అతని కార్డ్స్ పంచుతున్నాడో చూడు. నువ్వు కార్డ్స్ కొట్టించి ఊరికి అలా పెట్టావు. ఇప్పటి వరకు ఒక్కరికైనా కార్డు ఇచ్చావా లేదా అని అడుగుతున్నాడు. ఎవరికి ఇవ్వాలో కూడా తెలియట్లేదని హీరో అంటుంటే వాటిని తీసుకుని బార్ లో ఉన్న బేరర్ కిచ్చి పెద్ద పెద్ద వాళ్లకు పంచమని లాయర్ చెప్పాడు. ఆ తర్వాత ఊర్మిళ అనే లేడీ హత్య గురించి చెప్పాడు. ఈ కేసును పోలీసులు సరిగా విచారించకుండా దొరికిన వాణ్ణే నిందితుడని చెబుతున్నారు. కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేవని అతనికి బెయిల్ వచ్చింది. ఆ కేసును నువ్వు విచారించాలని చెప్పాడు. ఆ రోజు రాత్రే జయరాజ్ అనే అతడు హీరోను కలిశాడు. ఊర్మిళ కేసులో ఇతడే నిందితుడని ఆరోపణలున్నాయి. అనవసరంగా నేను 10 నెలలు జైల్లో ఉన్నానని, కానీ ఏ తప్పు చేయలేదని అతడు చెబుతున్నాడు. విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాడు. అతనికి భార్య కొడుకు ఉన్నారు. అతని ఇంటి నుంచి రెండో ఇంట్లోనే ఊర్మిళ అనే లేడీ ఒంటరిగా నివసించేది. ఆమె అందగత్తె. నాకే కాదు ఊళ్ళో ఉండే అందరికీ ఆమెపై ఇంట్రెస్ట్. ఒక రోజు అతడు ముస్తాబై బయలుదేరుతుంటే భార్య వచ్చింది. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు, నిన్ను చేసుకుని నేను చాలా కష్టపడుతున్నా అని ఏడుస్తోంది. కానీ తన పాటున తను బుల్లెట్ లో బయటకు వెళ్లి ఊర్మిళకు సైట్ కొడుతుంటాడు. ఇతనికి ఊర్మిళకు కనెక్షన్ ఉన్నట్లు ఊరంతా గుసగుసలు పెట్టుకుంటుంటారు. స్నేహితులతో కలిసి అతడు మందు కొడుతుంటే ఒక ఫ్రెండ్ జయరాజ్ ను బయటకు పిలిచాడు. ఈ రోజు నీ భార్య కొడుకు ఊర్మిళ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. నా భర్తను వలలో వేసుకోవాలని చూస్తున్నావా అని నీ భార్య ఆమెను బాగా తిట్టింది. ఊర్మిళ చాలా కోపంగా ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళకు అంటుంటే రేయ్ నాకు ఆమెకు ఎలాంటి కనెక్షన్ లేదురా, లైన్ వేస్తున్నా అంతే అని అతడు చెప్పాడు. ఆమెకు సర్ది చెబుతా అని వెళ్ళాడు. అదే టైంలో ఆ ఊరికి వచ్చే చివరి బస్సు వచ్చినట్లు చూపించారు. ఊర్మిళను కలిసిన జయరాజ్ నా భార్య కొడుకు వచ్చి నీతో గొడవ పడినందుకు సారీ అని చెప్పాడు. సడన్ గా ఆమె అతన్ని అన్న అని పిలవగానే చేయి పట్టుకోబోయాడు. ఆమెకు అప్పుడే ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ కాగానే లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇదంతా విన్న హీరో ఊర్మిళ చనిపోయిన రోజు రాత్రి మీరెక్కడున్నారు అని అడిగాడు. ఆ గ్రామ ప్రెసిడెంట్ ఒక లేడీ. ఆమెకు ఇతనికి కనెక్షన్ ఉంది. ఆ రోజు రాత్రంతా ఆమె ఇంట్లోనే ఉండి ఉదయం 4 గంటలకు ఇంటికి వెళ్ళాడు. కొడుకే తలుపులు తెరిచి నీకు ఇదే పనా అని తిట్టాడు. ఇదంతా జయరాజ్ చెబుతుంటే ఇదిగో చూడండి, మీరు ఊర్మిళ ఇంటికి వెళ్ళడానికి 3 నిమిషాలు కూడా పట్టదు, కానీ మీరు ఉదయం 4 గంటలకు ఇంటికి వెళ్ళానని చెబుతున్నారు. ఇంతకీ ఊర్మిళ చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది అని హీరో అడిగాడు. అప్పుడు జయరాజ్ ఏం చెప్పాడంటే మా ఇంటి సమీపంలోని రబ్బర్ తోటలో రాజు అనే అబ్బాయి పనిచేసేవాడు. ఆ రోజు అతడు బావిలో పడి చనిపోయాడు. అతని అంతిమ కార్యక్రమాల్లోనే పాల్గొన్నాను. మరుసటి రోజు పోలీసులు సడన్ గా వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు అతని భార్య ఏమంటుందంటే నేను అప్పుడే చెప్పాను ఊర్మిళ దగ్గరకు వెళ్ళొద్దని, కానీ ఇతడు నా మాట విన్నాడా, అన్యాయంగా చంపాడని ఏమీ తెలియకుండా అతని భార్య ఆబండాలు వేసింది. ఆ మాటలు విన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హంతకుడు అతడే అని నమ్మారు. ఇదంతా విన్న హీరో మీరు ఊర్మిళను హత్య చేశారా లేదా అని డైరెక్ట్ గా అడిగాడు. అప్పుడు జయరాజ్ నేను ఉత్తముడిని అని చెప్పను, మంచి భర్తగా లేను, మంచి తండ్రిగా లేను, కానీ నేను
నేను హంతకుణ్ణి మాత్రం కాదని జయరాజ్ చెప్పాడు. జామీన్లో బయటకు వచ్చిన నా భార్య కొడుకు ఇంటికి రానివ్వట్లేదు. నేను ఈ హత్య చేయలేదని నిరూపించాలి. మళ్ళీ నా భార్య కొడుకుతో కలవాలి. అలా వారితో కలిసి ఆ రోజే నేను చనిపోయినా నాకు చాలా సంతోషంగానే ఉంటుందని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊరికి వెళ్లిన హీరో ప్రెసిడెంట్ ను కలిశాడు. ఆ రోజు రాత్రి జయరాజ్ మా ఇంటికి రాలేదని ఆమె చెప్పింది. ఈమె చెప్పిన తప్పుడు సాక్ష్యం వల్లే జయరాజ్ జైలుకు వెళ్లాడు. తన పరువు పోకూడదని ఆమె అబద్ధం చెప్పింది. అదే టైంలో కొంతమంది ఆమెను కలవడానికి వచ్చారు. సర్లే వెళ్ళండి అంటుంటే అప్పుడు హీరో ఒక విషయం చెబుతున్నాడు. జయరాజ్ ఫోన్ నుంచి ఆర్డర్ చేసిన వస్తువులే ఇప్పుడు మీ ఒంటిపై ఉన్నాయి. ఈ గొలుసు అతడు ఆర్డర్ చేసిందే. మీరు కట్టుకున్న చీర కూడా అతడు ఆర్డర్ చేసిందే. ఈ ఆధారాలు చూపించిన తర్వాత కూడా మీరు అబద్ధం చెబితే పోలీసులు వారి స్టైల్లో విచారిస్తారని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె స్టన్ అయిపోయింది. ఇప్పుడు నిజాలు చెబుతోంది. జయరాజుకు నాకు సంబంధం ఉన్నది వాస్తవమే, కానీ నా పరువు కాపాడుకోవాలని అబద్ధం చెప్పానని ఆమె అంది. వెంటనే హీరో జయరాజ్ ఇంటికి వెళ్లి అతని భార్యను విచారించాడు. తన భర్త ఊరిలో ఉంటే ఊర్మిళ ఇక్కడ ఒంటరిగా ఉంటూ వ్యభిచారం చేస్తోందని ఆమె చెప్పింది. నా భర్త దాని మోజులో పడి చాలా డబ్బు ఇచ్చాడు. నా భర్త ఇచ్చిన డబ్బుతో అది వడ్డీ వ్యాపారం చేస్తోందని ఏడ్చింది. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమె డ్రైవర్ తో వెళ్లిపోయింది. అతన్నే పెళ్లి చేసుకుని జీవిస్తోంది. ఊర్మిళ చనిపోవడానికి ముందు రోజు ఊర్మిళ భర్త, కూతురు, అల్లుడు ఆ ఇంటికి వచ్చారు. వారి మధ్య ఏదో గొడవ జరిగింది, కానీ ఎందుకో తెలియదు అని ఆమె చెప్పింది. ఇదే టైంలో జయరాజు కొడుకు వచ్చాడు. అతన్ని చూసిన హీరో ఏం చేస్తున్నావని అడిగితే సిటీలో సీసీటీవీ కెమెరాల ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని చెప్పాడు. ఆ మాట వినగానే అతన్ని సందేహంగా చూశాడు. ఆ తర్వాత ఊర్మిళ ఇంటికి వెళ్ళాడు. ఆమె భర్త, అల్లుడు లాక్ ను చేంజ్ చేస్తున్నారు. ఇదెందుకు చేస్తున్నారని హీరో అడిగాడు. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత కీ కనిపించకుండా పోయింది. వెనుక డోర్ ను పగలగొట్టుకుని లోపలికి వెళ్లి డెడ్ బాడీని కనిపెట్టారు. అందువల్ల ఫ్రంట్ డోర్ లాక్ మారుస్తున్నామని చెప్పారు. వెంటనే హీరో బెడ్రూమ్ కు వెళ్ళాడు. బెడ్రూమ్ డోర్ ను చూస్తే కాల్చినట్లు ఉంది. కాలిన చోట పగలగొట్టి లోపలికి వెళ్లి హత్య చేసి ఉంటారని హీరో సందేహపడ్డాడు. ఇల్లంతా మొత్తం పరిశీలించాడు. ఇంతకీ ఆ రోజు ఆమెతో ఎందుకు గొడవ పడ్డారని వారిని హీరో అడిగాడు. ఆ తర్వాత జయరాజ్ ఫ్రెండ్ ను కలిస్తే ఆ రోజు ఊర్మిళతో జయరాజ్ భార్య, కొడుకు గొడవ పడిన విషయం అతనికి నేనే చెప్పాను. ఇదంతా విన్న తర్వాత జయరాజ్ ఊర్మిళ ఇంటికే బయలుదేరాడని కోర్టులో సాక్ష్యం కూడా చెప్పానని అతడు అన్నాడు. ఇంతకీ ఊర్మిళను జయరాజ్ చంపే ఛాన్స్ ఉందా అని అడిగాడు. ఛాన్సే లేదని అతడు చెప్పాడు. ఇదే టైంలో అక్కడికి ఒక బస్సు వచ్చింది. ఈ బస్సు తిరిగి వెళ్తుందా అంటే ఇదే చివరి బస్సు, మరుసటి రోజు ఉదయమే బయలుదేరుతుందని వారు చెప్పారు. సీన్ కట్ చేస్తే అదే ఊరిలో ఉండే ఒక పోలీస్ ను హీరో కలిశాడు. ఇంతకు ముందు హీరో అతడు ఒక స్టేషన్ లో కలిసి పనిచేశారు. ఈ స్టేషన్ ఎలా ఉందని అడిగితే ఎస్ఐ చాలా దుర్మార్గుడని, ఏదైనా కేసు వస్తే తనకెంత వస్తుందనే చూస్తాడు తప్పితే నిందితులు నిజంగా తప్పు చేశారా లేదా అనేది చూడడని ఆ పోలీసు చెప్పాడు. ఈ ఊర్మిళ కేసు విచారణకు నువ్వు కూడా వెళ్ళావు కదా, అసలేం జరిగిందని హీరో అడిగాడు. ఆ లేడీ ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. 2 రోజులు తలుపులు తెరవట్లేదని సమాచారం రావడంతో ఆ ఇంటికి వెళ్ళాం. విండో పగలగొట్టి లోపల చూస్తే ఆమె డెడ్ బాడీని చూసాం. తర్వాత బ్యాక్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళాం. బెడ్రూమ్ కు ఉన్న డోరు కాలిపోయి ఉంది. దాని గుండానే లోపలికి వెళ్లారు. ఆమె గొంతు నులిమి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉందని చెప్పాడు. ఇంతకీ జయరాజును ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే ఆ రోజు ఊర్మిళ చనిపోవడానికి ముందు జయరాజ్ వచ్చాడు. ఇంటికి వచ్చింది కూడా కెమెరాలో రికార్డ్ అయింది. ఇంటికి వచ్చే వరకు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆఫ్ అయింది. ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలంటే పై ఆఫీసర్ ను కలువు అని ఆ పోలీసు చెప్పాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి జయరాజును కలిశాడు. ఊర్మిళను తరచుగా ఎలా వెళ్లి కలిశావు అని అడిగాడు. ఊర్మిళ వడ్డీకి డబ్బులు ఇస్తుంది. అవసరం లేకుండా ఆమె దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకునేందుకు, ఆ తర్వాత డబ్బులు కట్టడం కోసం వెళ్లేవాడిని. కావాలనే ఆమెను కలవాలని అలా చేసేవాడిని అని చెప్పాడు. ఒకరోజు ఆమె కూతురు డ్రైవర్ తో వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు ఊర్మిళ డబ్బులే కాక ఊరి జనం కుదోపెట్టిన నగలు కూడా ఎత్తుకెళ్లింది. ఇలాంటి టైంలో ఆమెకు నేనే డబ్బు సాయం చేశాను, కానీ మా మధ్య శారీరక సంబంధం లేదని చెప్పాడు. వెంటనే హీరో పై ఆఫీసర్ ను వెళ్లి కలిశాడు. సీసీటీవీ ఫుటేజ్ చూశాడు. నువ్వు ఈ కేసును బాగా విచారించు, కానీ ఫైనల్ రిజల్ట్ నాకు చెప్పిన తర్వాత బయటకు వెళ్లాలని అతడు అన్నాడు. సరేనని హీరో చెప్పాడు. ఆ తర్వాత ఊర్మిళ భర్తను కలిశాడు. ఆమె అలా మారడానికి నేనే కారణమని అతడు కథ చెప్తున్నాడు. ఫుల్లుగా తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోలేదని, అందుకే తనను వదిలేసిందని చెప్పాడు. ఇంతకీ ఆ రోజు ఆమె దగ్గరకు వెళ్లి ఎందుకు గొడవ పడ్డామంటే ఊర్మిళ తల్లికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవి ఊర్మిళకు వచ్చాయి. అందులో తన కూతురుకు కూడా భాగం ఇవ్వాలని అడగడానికే వెళ్ళాం, కానీ చిల్లి గవ్వ కూడా ఇవ్వనని ఆమె చెప్పింది. యాక్చువల్ గా అదే జరిగిందని అతడు చెప్పడంతో
ఇక లాయర్ ను వెళ్లి కలిశాడు. దీన్ని బట్టి చూస్తే ఊర్మిళను ఆమె భర్త లేదంటే అల్లుడే చంపడానికి చాలా అవకాశాలు ఉన్నాయని అతడు చెప్పాడు. ఈ యాంగిల్స్ లో నేను కూడా విచారణ చేశా, కానీ వారు హంతకులు అయ్యే ఛాన్సే లేదని హీరో చెప్పాడు. నాకేమనిపిస్తోందంటే ఎవరికీ తెలియకుండా ఆమెకు సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు, అతడే చంపి ఉంటాడని హీరో అనుమానించాడు. ఊర్మిళ చనిపోయిన రోజు రాత్రి 10 గంటల 10 నిమిషాలకు సీసీటీవీ కెమెరా ఆఫ్ అయింది. ఆ తర్వాత అది ఆన్ కాలేదు. అంతకంటే ముందు జయరాజ్ వచ్చాడని అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా ఈ సీసీటీవీ కెమెరా ఆఫ్ అయిందా అని చెక్ చేస్తే 15 రోజులకు ఒకసారి ఇలాగే ఆఫ్ అయింది, అది కూడా రాత్రిపూట. మరుసటి రోజు ఉదయం 4 గంటలకే ఆన్ అవుతోంది. ఇదంతా ఊర్మిళనే చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సీసీటీవీ కెమెరా ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పుడే ఆమె సీక్రెట్ ప్రియుడు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ ఊరికి రాత్రి 11 గంటలకు లాస్ట్ బస్సు వస్తోంది. ఇక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు వెళ్తోంది. అందులోనే ఆ బాయ్ ఫ్రెండ్ వెళ్తున్నాడని హీరో చెప్పాడు. అయితే వారు కాల్ చేసి మాట్లాడుకోవాలి కదా, కానీ ఆమె కాల్ లిస్ట్ లో అన్నోన్ నంబర్ కు కాల్ చేసినట్లు లేదు కదా అని లాయర్ అంటాడు. ఎక్కడో ఏదో మిస్ అవుతోంది, కనిపెట్టి చెబుతా అని హీరో అంటాడు. వెంటనే బస్ డ్రైవర్ ను పట్టుకుని ఊర్మిళ చనిపోయిన రోజు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి బస్సు ఎక్కాడా అని అడిగాడు. అలా ఎవరూ ఎక్కలేదు, కానీ ఆ రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని చెప్పాడు. ఆ రోజు ఉదయం 4 గంటలకు బస్ తీసుకెళ్తుంటే ఊరి పొలిమేరలో ఒక వ్యక్తి ఎక్కాడు. తలకు క్లాత్ కట్టుకున్నాడు. పొదల్లోకి వెళ్లి వచ్చినట్లు ఆ క్లాత్ కు ఆకులు అంటుకున్నాయి. టికెట్ కోసం డబ్బు తీసేటప్పుడు జేబులోంచి తాళాల గుత్తి బయటపడింది. అతనికి 35 ఏళ్లు ఉంటాయని చెప్పాడు. వెంటనే అతడు బస్సు ఎక్కాడని చెప్పిన ప్లేస్ కు హీరో వెళ్ళాడు. ఆ దారి గుండా వెళ్తుంటే రబ్బర్ తోట కనిపించింది. హీరోని చూసిన ఒక వ్యక్తి, సార్ అటువైపు వెళ్ళకండి, అటువైపు మూయకుండా ఉన్న ఒక బావి ఉంది, అందులో పడి ఆల్రెడీ రాజు చనిపోయాడు, జాగ్రత్తగా వెళ్ళండి అని అతడు చెప్పాడు. ఆ మాట వినగానే అతని దగ్గరికి వెళ్లిన హీరో రాజు ఎవరు అని అడిగాడు. ఈ రబ్బర్ తోటలో రాజు 8 ఏళ్లుగా పనిచేశాడు. ఏ రోజు బావిలో పడని అతడు ఆ రోజు అందులో ఎలా పడ్డాడో మాకే సందేహంగా ఉందని ఆ వ్యక్తి చెప్పాడు. ఇటువైపు వెళ్తే ఎవరి ఇల్లు వస్తుందని హీరో అడిగితే ఊర్మిళ ఇల్లు వస్తుందని అతడు చెప్పాడు. ఆ మాట వినగానే ఇదేదో కనెక్ట్ అవుతుందే అనుకున్నాడు. రాజు భార్యని కలిసి విచారించాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు రాజు పనికి వెళ్లి 10 గంటలకు ఇంటికి వచ్చేవాడు. కానీ ఆ రోజు 10 గంటలైనా ఇంటికి రాలేదు. అంతా వెతుకుతుంటే బావిలో పడిపోయి చనిపోయాడు అని చెప్పింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ఒక ఫోన్ తెచ్చి ఇచ్చింది. ఆ రోజు నా భర్త పనికి వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లనే లేదు, కానీ ఈ ఫోన్ అక్కడ దొరికిందని చెప్పి పోలీసులు నాకు ఇచ్చారని ఆ ఫోన్ ఇచ్చింది. అది తీసుకున్న హీరో ఊర్మిళ హత్య చేయబడిన స్పాట్ లో ఒక పేపర్ లో ఏదో అడ్రస్ దొరకడం చూశాడు. అందులో 2 లేడీస్ పేర్లు ఉన్నాయి. వెంటనే ఒక ఇంటికి వెళ్లి శ్రేయ అనేట ఆమె ఎవరు అని అడిగాడు. ఆమె మా అమ్మే, మంచానికే పరిమితమైందని ఆమె కూతురు చెప్పింది. ఈ కుటుంబానికి ఊర్మిళకు ఎలాంటి సంబంధం లేదని హీరోకు అర్థమైంది. అక్కడి నుంచి ఇంకో అడ్రస్ కు వెళ్ళాడు. అక్కడున్న లేడీ హీరోను బాగా తిట్టింది. విచారణ పేరుతో ఎందుకు ఇలా ఊరికే వేధిస్తున్నారు అని అరిచింది. అదే టైంలో ఆ లేడీ భర్త అక్కడికి వచ్చాడు. అతడు ఆర్మీలో పనిచేస్తాడు. ఆర్మీ మెన్ ఇంటికే వచ్చి విచారణ చేస్తావా అంటుంటే, ఏ విచారణ చేయకూడదా అని హీరో అంటాడు. అప్పుడు అతడు నువ్వేమైనా పెద్ద పోలీస్ ఆఫీసరా, ఐడి కార్డు చూపించు అని అడిగాడు. వెంటనే హీరో ప్రైవేట్ డిటెక్టివ్ అనే ఐడి కార్డు చూపించాడు. అది తీసుకున్న ఆర్మీ మెన్ హీరోను కొట్టాడు. అతని షర్టు కూడా చిరిగిపోయింది. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. స్పాట్ కు వచ్చిన ఎస్ఐ హీరోను చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా అని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ ఎస్ఐ చాలా కోప్పడుతున్నాడు. మేము ఆ కేసును విచారించి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటే నువ్వు దాన్ని తిరగతోడుతావా అని అతనికి కోపం వచ్చింది. అతడు కూడా ఒకప్పుడు పోలీసే కాబట్టి రాత్రంతా కూర్చోబెట్టి పంపించండి అని చెప్పాడు. ఫోన్ తీసుకుని స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఆ ఫ్రెండ్ పోలీసు వచ్చి హీరోను కలిశాడు. ఆ ఎస్ఐ చాలా కోపంగా ఉన్నాడు. తను విచారించిన కేసును మళ్లీ విచారిస్తున్నాడే అని అతనికి కోపం. తెల్లారి పంపిస్తారులే అని అతడు చెప్పాడు. మరుసటి రోజు ఇంకోసారి ఇలా చేయకూడదు అని హీరోకు వార్నింగ్ ఇచ్చి ఆ ఎస్ఐ వదిలేశాడు. ఇంటికి వెళ్లేసరికి కూతురు ఎదురుగా వచ్చింది. నాన్న ఏమైంది మీకు, షర్టు కూడా చిరిగిపోయింది ఏంటి అని ఏడుస్తూ అడిగింది. అతన్ని చూసిన భార్య కూడా ఏమైందని అడిగితే జరిగిందంతా చెప్పి అతడు కూడా ఏడ్చాడు. అతడు ఫీల్ అవుతుంటే పోలీసుగా ఉన్నంత వరకే మీకు గౌరవం, ఒంటిపై కాకి షర్టు లేకుంటే ఎవరూ పట్టించుకోరని ఆమె అంటోంది. ఆ విషయం నాకు కూడా నిన్ననే అర్థమైందని అతడు కూడా చాలా బాధపడ్డాడు. కానీ అతన్ని చూసిన భార్య ఇలా జరిగిందని మీరు ఏడవకూడదు, ఈ కేసును మీరు పూర్తి చేయాలి, మీ వల్ల అవుతుంది, ఎప్పట్లాగే ఈ కేసును పూర్తి చేసి అందరి చేత శబాష్ అనిపించుకోవాలని చెప్పింది. భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు ఈ కేసును పూర్తి చేయాలని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక వ్యక్తి హీరోకు కాల్ చేసి, సార్ మీరు ఒక
సిమ్ డీటెయిల్స్ అడిగారు కదా, కొన్ని రోజులుగా ఈ ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కు, ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్ కు మాత్రమే కాల్స్ వచ్చాయని చెప్పాడు. మరుసటి రోజే హీరో ఆ ఏరియాలో ఉండే తన ఫ్రెండ్ అయిన పోలీస్ అధికారితో మీట్ అయ్యాడు. ఈ కేసులో కనిపెట్టిన విషయాలు చెబుతున్నాడు. రాజు పడిపోయిన బావిలో ఒక ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ను రాజు భార్య నాకు ఇచ్చింది. ఆ ఫోన్ నుంచి నెలకు 2 సార్లు మాత్రం ఒక ఫోన్ కు కాల్స్ వెళ్ళాయి. ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్ కు కూడా కాల్స్ వచ్చాయి. ఎప్పుడెప్పుడు కాల్స్ వచ్చాయని డేట్స్ రాసుకున్నాడు. ఆ కాల్స్ లో కేవలం 10 సెకండ్లు మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఊర్మిళ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయిన డేట్లు కూడా రాసుకున్నాడు. ఆ డేట్లు ఈ డేట్లు కరెక్ట్ గా సరిపోయాయి. అంతేకాదు అదే రోజు ఈ 2 ఫోన్లు ఒకే లొకేషన్ లో చూపిస్తున్నాయి. అయితే ఈ 2 ఫోన్లను ఊర్మిళ ఆమె బాయ్ ఫ్రెండ్ ఉపయోగించే అవకాశం ఉందని చెప్పాడు. ఇంతకీ ఈ ఫోన్లు ఎవరి పేరు మీద ఉన్నాయని చెక్ చేస్తే 2 ముసలివారి ఫోన్లు అవి. అందులో ఒక ముసలామె చనిపోయింది, ఇంకో ముసలామె మంచానికి పరిమితమైంది. వీరిద్దరికి మతిమరుపు ఉండడం వల్ల సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లేవారు. అలా వెళ్ళినప్పుడే ఫోన్లు మిస్ అయ్యాయని వారి కుటుంబ సభ్యులను అడిగినప్పుడు తెలిసింది. వెంటనే ఆ హాస్పిటల్ కు వెళ్లిన హీరో అక్కడికి వచ్చే పేషెంట్లు ఫోన్లు మర్చిపోతుంటే సెక్యూరిటీ గార్డ్ అటెండర్స్ వాటిని తీసుకుని పేషెంట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్నాడు. హీరో వారి దగ్గరికి వెళ్లి విచారిస్తే ఇలా చాలా మంది ఫోన్లు మిస్ చేసుకుంటారని, మేము ఫోన్ దొరికిన వెంటనే ఆ నంబర్ ఆ రోజు రాసి పెట్టుకుంటామని సెక్యూరిటీస్ చెప్పారు. అప్పుడు హీరో ఏం చెబుతున్నాడంటే ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక వర్కర్ కు ఈ ఫోన్లు దొరికాయి. అవి చేతులు మారుతూ ఊర్మిళ ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చాయి. చెరో ఫోన్ ను దగ్గర పెట్టుకుని 15 రోజులకోసారి ఫోన్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఊర్మిళ ఇంట్లో ఉండే సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అవుతున్నాయి. అదే రోజు ఈ నంబర్లు ఒకే చోట ఉన్నట్లు లొకేషన్స్ చూపిస్తున్నాయని చెప్పాడు. అంతేకాదు ఊర్మిళ కూడా ఆ హాస్పిటల్ కు అప్పుడప్పుడు చెకప్ కోసం వెళ్లేదని ఇంకో విషయం చెప్పాడు. అక్కడున్న పెద్ద ఆఫీసర్ ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. రిటైర్ అయిన తర్వాత ఊరికే ఇంట్లో కూర్చోకుండా సూపర్ గా ఇన్వెస్టిగేషన్ చేశావని ఆ అధికారి హీరోను బాగా పొగిడాడు. ఆ తర్వాత సంబంధిత ఎస్ఐని చూసి నువ్వు ఏం ఇన్వెస్టిగేషన్ చేశావయ్యా, విచారణ అంటే ఇలా ఉండాలి అని హీరోను ప్రశంసిస్తుంటాడు. నీ వల్ల కాకుంటే కేసును వదిలేయి, నువ్వు అతన్ని వేరే రాత్రంతా స్టేషన్ లో ఉంచావట, ఎందుకలా చేశావని తిట్టాడు. ఆ తర్వాత వేరే పోలీసును పిలిచి ఆ హాస్పిటల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఆ ఫోన్లను ఎవరు కొట్టేసే ఛాన్స్ ఉందో అన్ని వివరాలు సేకరించి ఆ డీటెయిల్స్ ను హీరోకు ఇవ్వమని చెప్పాడు. వెంటనే హీరో టీ షాప్ లో కూర్చుని ఆ హాస్పిటల్లో ఈ ఊరికి చెందిన వారెవరైనా పనిచేస్తున్నారా అని విచారించాడు. ఈ ఊరికి చెందిన ఒక అబ్బాయి అందులో పనిచేస్తున్నాడని చెప్పారు. అంతకంటే ముందు వాడు పోలీస్ గా పనిచేసేవాడు. కానీ ఏమైందో ఏమో కానీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత హాస్పిటల్లో పనికి చేరాడు. అక్కడ కూడా ఏదో గోల్మాల్ చేశాడని పనిలోంచి తీసేశారని చెప్పారు. వెంటనే అతని ఇంటికి హీరో వెళ్ళాడు. మీ కొడుకు ఎక్కడా అని అతని తల్లిని అడిగాడు. కుమార్ తల్లి పెళ్లిళ్ళ బ్రోకరు, నా కొడుకు ఇంట్లో లేడు, ఎందుకు వచ్చారని అడిగితే నా కూతురుకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానని అతడు చెప్పాడు. ఇంట్లో అతడు లేకపోవడంతో ఫోన్ నంబర్ అడిగాడు. నా కొడుకు పనిచేసే కంపెనీతో పాటు అతని ఫోన్ నంబర్ బ్యానర్ పై ఉందని చెప్పగానే హీరో వెళ్లి ఫోటో తీసుకుంటున్నాడు. అది సీసీటీవీ కెమెరాలకు చెందిన కంపెనీ. ఇలాంటి కంపెనీ గురించి ఎక్కడో చూసానే అని హీరోకు అనిపించింది. బార్ లో కుమార్ అనే అతడు వీరిని కలిసి విజిటింగ్ కార్డు ఇచ్చాడే, అది గుర్తుకు వచ్చింది. ఆ కార్డు ఈ బ్యానర్ ఒక్కటే అని తెలిసింది. అదే టైంలో కుమార్ అక్కడికి వచ్చాడు. హీరోను చూడగానే పారిపోతున్నాడు. అప్పుడు చాలా మంది పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. స్టేషన్ లో విచారిస్తుంటే అన్ని వాస్తవాలు చెబుతున్నాడు. అతడు హాస్పిటల్లో సెక్యూరిటీగా పనిచేస్తుంటే అక్కడకు వచ్చిన ఊర్మిళను చూశాడు. ఆమెతో మాట కలిపాడు. పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. ఒకరోజు అతన్ని ఊర్మిళ ఇంటికి పిలిచింది. అతడు వెళ్లేటప్పుడు మద్యం తీసుకెళ్లాడు. ఇద్దరు తాగి ఆ రాత్రి బాగా ఎంజాయ్ చేశారు. ఇలా కంటిన్యూగా కలుసుకునేవారు. కానీ ఈ విషయం బయటకు తెలియకూడదని అనుకున్నారు. హాస్పిటల్ కు వచ్చేవారు మర్చిపోయిన 2 ఫోన్లను కుమార్ కొట్టేశాడు. అందులో ఒకటి ఊర్మిళకి ఇచ్చి ఇంకోటి అతని దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఊర్మిళ దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడో ఆమెకు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్తాడు. సరే అని ఆమె ఇంట్లో ఉండే సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేస్తుంది. అతడు ఇంటికి వచ్చాక ఎంజాయ్ చేస్తారు. ఉదయం 4 గంటలకు అతడు వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ సీసీటీవీ కెమెరాను ఆన్ చేస్తుంది. ఆ ఊరికి వచ్చే చివరి బస్సులో వచ్చి మరుసటి రోజు ఆ బస్సులోనే ఉదయం 4 గంటలకు వెళ్లిపోతాడు. చివరి బస్టాండ్ లో దిగితే సందేహం వస్తుందని ముందే దిగి ఆ రబ్బరు తోట గుండా ఊర్మిళ ఇంటికి వెళ్లేవాడు. ఒక రోజు హాస్పిటల్లో కూడా అతనికి ఉద్యోగం పోయింది. తను బిజినెస్ చేయాలని కొంత డబ్బు ఇవ్వమని ఊర్మిళను అడిగాడు. ఊర్మిళ దగ్గర చాలా డబ్బు ఉందని అతనికి ముందే తెలుసు. చాలా రోజులుగా డబ్బు అడుగుతున్నా ఆమె ఇవ్వలేదు. ఒక రోజు ఆమెకు చెప్పకుండానే ఊరికి
ఇంటికి వచ్చాడు. ఆమె ఇంటికి వస్తుంటే ఊర్మిళ దగ్గరకు వచ్చిన జయరాజ్ మాట్లాడుతుండగానే ఫోన్ వస్తుంది కదా, అది వేరెవరో కాదు, ఈ కుమారే కాల్ చేశాడు. బ్యాక్ డోర్ ఓపెన్ చేయి, కెమెరాలు కూడా ఆఫ్ చేయమని చెప్పాడు. అప్పుడు జయరాజ్ ను వెళ్ళమని చెప్పి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత కెమెరాను ఆఫ్ చేసి బ్యాక్ డోర్ తెరిచింది. అతడు లోపలకు వచ్చాక ఉల్లాసంగా గడిపారు. ఆ తర్వాత డబ్బు కావాలని అడిగాడు. 10,000 తీసి అతని చేతిలో పెట్టింది. కానీ నాకు 3 లక్షలు కావాలని అతడు అడిగాడు. ఆమెకు పిచ్చ కోపం వచ్చి 3 లక్షలు అనేది ఎంత పెద్ద అమౌంటో తెలుసా, సంపాదించే వారికే దాని విలువ తెలుస్తుందని వెటకారంగా మాట్లాడింది. మత్తులో ఉన్న అతనికి చాలా కోపం వచ్చింది. ఇదే టైంలో ఒక లేడీ కాల్ చేసి 2 లక్షలు అప్పు కావాలని వడ్డీకి అడిగింది. డబ్బు రెడీగా ఉంది, రేపు వచ్చి తీసుకో అని ఊర్మిళ చెప్పింది. ఇదంతా విన్న కుమార్ కు చాలా కోపం వచ్చింది. అతన్ని చూసిన ఊర్మిళ నువ్వింకా వెళ్ళలేదా, త్వరగా బయలుదేరు అంటుంది. అప్పుడు అతడు తన ముఖం దాచుకోవడానికి కట్టుకునే క్లాత్ తీసి ఆమె మెడకు బిగించాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని బయటకు వెళ్ళాడు. అప్పుడే ఫోన్ విషయం గుర్తుకొచ్చింది. ఊర్మిళతో సీక్రెట్ గా మాట్లాడేందుకు ఫోన్ ఇచ్చాడు కదా, అది ఆమె దగ్గరే ఉంది. అది అక్కడే ఉంటే పోలీసులు కనిపెడతారని రిటర్న్ వచ్చాడు. డోర్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అది ఓపెన్ కాలేదు. అందువల్ల పెట్రోల్ పోసి తలుపుకు మంట పెట్టాడు. కాలిన తలుపును విరగొట్టి లోపలికి వెళ్లి ఫోన్ తీసుకున్నాడు. అన్ని ఆధారాలు నాశనం చేశాడు. పోలీసులను తప్పుదారి పట్టించాలని ఈ కుమార్ తల్లి పెళ్లి సంబంధాలు చూసే బ్రోకర్ కదా, ఆమె దగ్గరకు వచ్చే క్లయింట్స్ వారి వివరాలను ఒక పేపర్ లో రాసి అక్కడ పెట్టేవారు. ఇద్దరి డీటెయిల్స్ తీసుకొచ్చిన ఈ కుమార్ ఆ పేపర్లను అక్కడ పడేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కుమార్ రబ్బర్ తోటకుండా వెళ్తుంటే అదెవరు అని రాజు అరిచాడు. పరిగెత్తిన అతడు బావిలో పడబోయాడు. చెట్టును పట్టుకుని వేలాడుతుంటే రాజు చూశాడు. అతన్ని రాజు కాపాడాడు. నిన్నెప్పుడు చూడలేదు, ఎవరు నువ్వు అని రాజు అడిగాడు. ఊర్మిళ ఇంటికి వెళ్లి వస్తున్నావా అని అడగగానే అతడు వేరే లోకంలో ఉండి అవునన్నాడు. ఏయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అంతా ఆమె వెనక పడుతుంటే ఆమె నీ వెనక పడిందా, సరే టైం అవుతోంది, బస్సు మిస్ అవుతుందేమో, త్వరగా వెళ్ళు అని చెప్పాడు. ఇతనికి అంతా తెలిసిపోయింది. రేపు ఇతడు బతికుంటే నేను జైలుకు వెళ్ళాలి అని రాజును బావిలో తోసేసి చంపేశాడు. ఆ తర్వాత బస్సు పట్టుకుని వెళ్లిపోయాడు. అతడు బావిలో పడబోయే టైంలోనే అతని జేబులో ఉన్న ఫోన్ లోపల పడింది. ఆ తర్వాత అది కనిపెట్టిన పోలీసులు రాజుదే అని అతని భార్యకి ఇచ్చారు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత కుమారే హంతకుడని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. ఊర్మిళ హత్య కేసులో కుమార్ కు కోర్టు మరణదండన విధించింది. ఈ కేసును సరిగా విచారించని పోలీసులను కోర్టు తిట్టింది. నిర్దోషికి శిక్ష పడేలా చేశారని కోప్పడింది. ఈ కేసును విచారించి నిజాలు బయటకు తెచ్చిన హీరోను కోర్టు ప్రశంసించింది. నిర్దోషిగా తీర్పు రావడంతో జయరాజ్ సంతోషపడ్డాడు. అప్పుడు హీరో గర్వంగా బయటకు వస్తుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.